హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడుకునే టాపిక్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి. మీకు అందరికీ తెలిసిందే కదా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో వచ్చింది. దాన్ని ఇప్పుడు మార్చేసి కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని 2025లో కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుంటున్నాం. వీడియోని బేసిక్గా 3 సెక్షన్స్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ బిహైండ్ దిస్ యాక్ట్ అనమాట. అండ్ సెకండ్ది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొత్తగా వచ్చే దానిలో ఏం మారబోతుంది. అండ్ థర్డ్ది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది, ఈ కొత్తగా వచ్చే యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మూడు మాట్లాడుకుని వీడియోని ముగించేద్దాం. ఇదే కాకుండా ఇంకా మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొత్తగా వచ్చే దాని రిలేటెడ్గా చాలా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో ఛానల్లోని కంటెంట్ మీరు ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకురావడం గల కారణాలు ఏంటని మాట్లాడుకుంటే, ఫస్ట్ది ఏంటంటే అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సింప్లిసిటీ. అంటే ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఉన్నది కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్లో ఉంది. సో దాన్ని సింప్లిఫై చేద్దాం అన్నది ఫస్ట్ మేజర్ ఇంటెన్షన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టు రెడ్యూస్ లిటిగేషన్. లిటిగేషన్ మ్యాటర్స్కి స్కోప్ ఇవ్వకుండా సింప్లిఫై చేసే ప్రొవిజన్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని ఈ రెండు ఇంటెన్షన్స్తో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 రాబోతుంది. ఇదే కాకుండా మనకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో రూపొందించింది. సో అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే 64 years, అంటే మోర్ దాన్ 6 decades పాటు అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లో అవుతూ వచ్చింది. మనకి ప్రస్తుతం ఎఫెక్టివ్గా ఉన్న 1961 యాక్ట్ ఒక 1 to 2 decades వరకు పర్లేదు, కానీ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కదా మనకి ఇండియా అన్నది. అలానే దాంతోపాటు ఎక్కువ కాంప్లెక్స్ ట్యాక్స్ మ్యాటర్స్లో ఉన్న లిటిగేషన్ తగ్గించాలన్నా కానీ ట్యాక్స్ లాస్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 1961లో ఉన్న యాక్ట్ బదులుగా ఇప్పుడు 2025లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని తీసుకురాబోతున్నారు. సో ఇది రీజన్, మనకి పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడానికి గల కారణం. నెక్స్ట్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కొత్తగా మారే దానిలో చేంజెస్ ఏంటన్నది కొంచెం సమ్మరైజ్ చేసి చెప్తాను. ఇవే మారిన చేంజెస్ కాదు, చాలా చేంజెస్ ఉండొచ్చు, బట్ బ్రాడ్గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించిన చేంజెస్ మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏం చేంజెస్ వచ్చినా కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మేజర్ చేంజ్ చూసుకుంటే ఇక్కడ మనకి ట్యాక్స్ ఇయర్. ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మీకు ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఏ ఇయర్లో అయితే ఇన్కమ్ని అసెస్ చేస్తారో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అని అంటారు. ఏ ఇయర్ తాలూకు ఇన్కమ్ని అసెస్ చేస్తారో దాన్ని ప్రీవియస్ ఇయర్ అని అంటారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, 24-25 నడుస్తుంది కదా. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 తాలూకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ మీరు ఎప్పుడు చేస్తారు, ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో జూలైలో చేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 తాలూకా ఇన్కమ్ని అసెస్ చేసి ట్యాక్స్ పే చేస్తున్నారు. కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 25-26ని ఫైనాన్షియల్ ఇయర్ 24-25 తాలూకా అసెస్మెంట్ ఇయర్ అంటారు. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. ఫైనాన్షియల్ ఇయర్ 24-25ని ప్రీవియస్ ఇయర్ అంటారు, ఫైనాన్షియల్ ఇయర్ 25-26ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఇప్పుడు ఏం చేశారంటే ట్యాక్స్ ఇయర్ అని పెట్టారు. ట్యాక్స్ ఇయర్, దట్ మీన్స్ పీరియడ్ ఆఫ్ 12 months స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1st April అనమాట. ఇక్కడ నుంచి అంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ లేకుండా సింపుల్గా ట్యాక్స్ ఇయర్ అని అంటారు. సో ఇదొక మంచి చేంజ్, ఎందుకంటే చాలామంది ఇండివిజువల్స్కి మోస్ట్ కన్ఫ్యూజింగ్ టర్మ్స్ ఈ రెండే, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. ఎగ్జాంపుల్కి అసెస్మెంట్ ఇయర్ 23-24 అన్నా, ప్రీవియస్ ఇయర్ 22-23 అన్నా ఒకటే. బట్ ఈ రెండు టెర్మినాలజీ ఉండడం వల్ల ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ట్యాక్స్ ఇయర్ అని తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి మూవ్. అండ్ రెండో చేంజ్ నాకు కొంచెం బ్రాడ్గా ఈ బిల్ని అబ్జర్వ్ చేస్తే అనిపించిన చేంజ్ వచ్చేసి కొంచెం లాంగ్వేజ్ సింప్లిఫై అయింది అండ్ లేఅవుట్ కూడా కొంచెం స్ట్రక్చర్డ్గా లేఅవుట్ చేశారు. మీకు గుర్తుంటే శాలరీలో మనకి డిడక్షన్స్ సెక్షన్ 16లో వచ్చేవి. స్టాండర్డ్ డిడక్షన్ కానీ, ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ సెక్షన్ 16లో వచ్చేవి. నెక్స్ట్ ఎగ్జంప్షన్స్ మాత్రం సెక్షన్ 10లో వచ్చేవి. అంటే ఎగ్జంప్షన్ రిలేటెడ్ టు సెక్షన్ 10-14 కానీ, లేకపోతే గ్రాట్యుటీ, లీవ్ ఎన్కేష్మెంట్ ఇలాంటివి ఏవైనా కానీ సెక్షన్ 10లో మెన్షన్ చేశారు పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 1961లో. బట్ ఇప్పుడు ఏం చేశారంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్ ఆన్ ఎంప్లాయ్మెంట్, స్టాండర్డ్ డిడక్షన్, డీసీఆర్జీ, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, నెక్స్ట్ పెన్షన్ రిలేటెడ్, అలానే వాలంటరీ రిటైర్మెంట్ రిలేటెడ్, ఇవన్నీ కూడా ఒక సెక్షన్లో, అంటే మీకు శాలరీస్లో ఎంతవరకు సెపరేట్గా డిడక్షన్స్గా, ఎగ్జంప్షన్స్గా ఉండేవి కాస్త ఇప్పుడు అంతా కలిపి ఒకేలా గ్రూపింగ్ చేసి ఇక్కడ మీకు శాలరీస్లో మెన్షన్ చేశారనమాట. ఇది ఒక మంచి మూవ్, ఎందుకంటే శాలరీడ్ ఇండివిజువల్స్ వాళ్ళ ఎలిజిబుల్ డిడక్షన్స్ ఏంటి, ఎగ్జంప్షన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే డిఫరెంట్ సెక్షన్స్ రిఫర్ చేయాల్సి వచ్చేది. అవన్నీ కూడా ఇప్పుడు ఒకే సెక్షన్ కింద గ్రూప్ చేశారు కాబట్టి అదొక మంచి మూవ్. అండ్ థర్డ్ చేంజ్ వచ్చేసి ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రాబోతుంది కదా, దానిలో ఇంచుమించుగా 536 సెక్షన్స్ ఇప్పుడు కొత్తగా వస్తుంది, దానిలో ఉండబోతున్నాయి. అండ్ పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చూసుకుంటే 298 సెక్షన్స్. మీరు విన్నది కరెక్టే, పాత దానికన్నా కొత్తది పెరిగినాయి. ఇక్కడ లాజిక్ ఏంటంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మీకు ఒక సెక్షన్ కింద మళ్ళీ సబ్ సెక్షన్,
క్లాజెస్, ప్రొవిజోస్, ఎక్స్ప్లెనేషన్స్ అలా కలుపుకొని ఒక సెక్షన్ కిందే మీకు చాలా క్లాసిఫికేషన్స్గా ఉండేవి అనమాట. అంటే సబ్ క్లాసిఫికేషన్స్ లాగా చాలా ఉండేవి. అది కాస్త ఇప్పుడు కొంచెం న్యూ ఇన్కమ్ ట్యాక్స్లో కండెన్స్ చేయడం వల్ల డిఫరెంట్ సెక్షన్స్గా ఇన్కార్పొరేట్ చేసి ఉండొచ్చు. బట్ ఒకసారి చూసినా మళ్ళీ మాట్లాడుకుందామండి. ఇదొక చేంజ్. సో దానివల్ల మనకి పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ కన్నా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్స్ పెరిగి ఉండొచ్చు. అండ్ కొత్తగా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బిల్ అయితే మాత్రం ప్రజెంట్ 600 odd పేజెస్లో ఉంది. సో అది కూడా షేర్ చేశాను నా టెలిగ్రామ్ ఛానల్లో, డిస్క్రిప్షన్లో కూడా లింక్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి బిల్లు. ఒకసారి అది యాక్ట్ అయిపోయిన తర్వాత అది కూడా షేర్ చేస్తాను. అలానే టీడీఎస్ రిలేటెడ్గా ఎంతవరకు మనకి డిఫరెంట్ సెక్షన్స్లో కొంచెం కాంప్లెక్స్గా ఉండదు కాస్త ఇప్పుడు సింప్లిఫై చేసి టేబులర్గా ఫార్మాట్లో మనకి తీసుకొచ్చని చెప్తున్నారు. అది కూడా ఒక మంచి చేంజ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ డేట్స్ కానీ అలానే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కానీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ రేట్స్లో కానీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లో మాత్రం ఇప్పుడైతే మాత్రం ఎటువంటి చేంజెస్ లేవు. అండ్ ఇంకొకటి మేజర్ అడ్వాంటేజ్ సిబిడిటీకి అయితే మాత్రం ఎంతవరకు కూడా ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్లో కానీ ఏదైనా కంప్లైంట్స్ మ్యాటర్స్లో కానీ చేంజెస్ చేయాలంటే మాత్రం పార్లమెంట్ని అప్రోచ్ అయ్యి అసెంట్ వచ్చిన తర్వాత మాత్రమే చేయాల్సి వచ్చేది. బట్ అటువంటి పవర్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం సిబిడిటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి అసైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రొసీజరల్ డిలే లేకుండా ఫాస్ట్గా అమెండ్మెంట్స్ని తీసుకొచ్చేసి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ప్రస్తుతానికి ఇవి మనకి చేంజెస్ బ్రాడ్ లెవెల్లో. డెఫినెట్గా ప్రతి సెక్షన్స్లోని చేంజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మాట్లాడుకుందాం వీడియోస్లోని. నెక్స్ట్ ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒకసారి వచ్చేసిన తర్వాత ఎప్పుడు మనకి ఎఫెక్ట్ అవుతుందని అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26-27 నుంచి అని అంటున్నారు. అంటే 1st April 2026 నుంచే స్టార్ట్ అయ్యే ఫైనాన్షియల్ ఇయర్కి. సో ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అప్లై అవ్వచ్చు. బట్ దీని మీద కూడా చేంజెస్ ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాను. అండ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961తో పోల్చుకుంటే డెఫినెట్గా ఇది స్ట్రక్చర్డ్గా ఉంది. అంటే మీకు హెడ్ వైజ్గా శాలరీస్ రిలేటెడ్గా ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ కూడా ఒకే దగ్గర కంపేర్ చేయడానికి ట్రై చేశారు. సేమ్ అలానే అన్ని హెడ్స్లో కూడా. సో డెఫినెట్గా స్ట్రక్చర్డ్గా ఉంది. అండ్ దీన్ని కొంచెం లాజికల్గా అర్థం చేసుకోవడానికి కూడా ఇంతకుముందు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్తో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉంటుందని నా అభిప్రాయం. బట్ డీటెయిల్గా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చూసిన తర్వాత మరిన్ని వీడియోస్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.